ఆత్మ సంబంధమైన మాటలు ప్రేమికులతో మాట్లాడి బలపరిచి నడిపించి దీవించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు పేరు మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఇక సమయం అయింది కనుక ఆలస్యం అవుతుంది. ఇక నేరుగా మన వాక్య సందేశానికి వెళ్దాం. క్రూరమృగము అనగానేమి, క్రూరమృగము అనగానేమి అనేటువంటి సందేశాన్ని గత 8 వారాలుగా మనం వింటూ వచ్చాం. ఇక 666 సంఖ్య 666 గత 2 వారాలుగా దీన్ని మనం ప్రారంభించుకున్నాం. గత ముందటి వారంలో ఈ 666 సంఖ్య కోడ్ భాషాపరంగా ఎవరికి వర్తించింది అని మనం ముందటి వారంలో విన్నాం, మొన్న వారంగా. ఇక మొన్న వారం గడిచినటువంటి వారంలో బైబిల్లోనికి వచ్చేసాము. బైబిల్లోనికి వచ్చేసి ఈ 666 సంఖ్య కోడ్ ఎవరిది? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఈ సంఖ్య గురించి మనం ఎందుకు వినాలి? ఇది మనకు అర్థం కానప్పుడు దేని జోలికి మనం ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన మనలోకి ఎవరికి రాకూడదు. బైబుల్ ఎప్పుడు కూడా అర్థం కాకూడదు, అర్థం కాలేదు అనే మాట మనలో నుంచి రాకూడదు. 66 పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వచనం అర్థమై తీరాలి. ఈరోజు ఈ సంఖ్య గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. దీనిలో దేవుడు చాలా హిస్టరీ, చరిత్రను దాచి ఉంచాడు. అది సంఖ్యే కదా, అంకెలు కదా. అదొక 666 దాంతో మనకు పని ఏంటి అని ఎప్పుడు కూడా మనం అనుకోకుండా కొంచెం మనసు పెట్టి మీరు కాస్త దేవుడి వాక్యాన్ని ఆలోచిస్తే అందులో దేవుడు మనకి ఇచ్చినటువంటి హిస్టరీ, చరిత్ర, దేవుడు పడిన కష్టం మనకి కనపడుతూ ఉంది. ఇక ఈ 666 సంఖ్య ఎవరిదో గత వారం మనకు అర్థమైపోయింది. ఎవరిదనుకున్నాం? ఎవరు మాట్లాడతలేదు? వచ్చిన వాళ్ళు వేరేది అంతకు ముందుటి వాడు. అది భాషను బట్టి వచ్చింది. గత వారం మనం చదువుకున్నది అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26లో. సరే, మీకు అర్థం కాలేదు కనుక ఒకసారి చదవండి ముందుకు. మన ప్రకటన గ్రంథం 13-18 వచనంలో ఉన్నాం. ఆ వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఇక అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26 వచనానికి వెళితే సంఖ్య ఎవరిదో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 13-18 ఏముందంటే, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్య, అందులో జ్ఞానం ఉన్నది అన్నాడు. చివరి వచనం అది 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం చివరి వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అది ఒక మృగము సంఖ్య లేదా ఒక మనుషుని సంఖ్య అన్నాడు. బుద్ధి గలవాడు మృగము సంఖ్య అన్నాడు కదా. సరే, ఒక మనుషుని సంఖ్య అంటే ఎవరో మనుషుడు? అపోస్తుల కార్యములు 17:26 వచనం. మరి యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను కలుగజేశాడు. జాతి అనగానే కులం కాదు, ప్రాంతాలు, రంగు, రుచి, చిక్కదనం. చేపలు ఉన్నాయి, అవన్నీ కూడా రకరకాల జాతులుగా ఉంటాయి. చేప ఒకటే. ఆయన ఒక్కని నుండి అన్నాడు. ఇంతకు ఎవరు ఆ ఒక్కడు అని అంటే ఆదాము అని కదా వరం అన్నాడు. ఈ 666 కోడ్ ఇది ఎవరికి సూచిస్తుంది, ఎవరికి తెలియజేస్తుంది? బైబుల్ పరంగా, వాక్యపరంగా అంటే ఆదాము గారు నెంబర్ అండి. ఆదాము గారు కోడ్. ఇందులో దేవుని సంఖ్య ఉందంటే ఉంది. ఇది ఎవరిది అంటే ఆదాముకు దేవుడు ఇచ్చిన సంఖ్య. ఇది ఒకని నుండి అన్నాడు. ఒక్కడెవరు? ప్రతి జాతి మనుషులు. ప్రతి జాతి మనుషులు అంటే ప్రతి రంగు మనుషులు, ఆయా రాష్ట్రాలు కానివ్వండి, ఆయా దేశాలు కానివ్వండి, ఆయా భాషలు కానివ్వండి, భూమి మీద ఉన్న ప్రతి సర్వ మానవాళ్ళు, ఆయా జాతులు, ఆయా ప్రాంతాల వారు ఎవరు ఎలా వచ్చారు అని అంటే ఆదాముకు కుమారుడు ఆదాము, దేవునికి కుమారుడు ఆదాము అయితే
ఆదాము అవ్వల గర్భాల గుండా వచ్చినటువంటి ఈ జాతి అంటే ఒకని నుండి ఆ ఒక్కడు ఎవరు అనంటే ఆదాము. ఇది ఆదాము సంఖ్య. చాలామంది ఏమన్నారంటే ఇది ఆధార్ కార్డు నెంబర్ అండి, రేషన్ కార్డు నెంబర్ అండి, కందిపప్పు నెంబర్ అండి, పెసరపప్పు నెంబర్ అండి అన్నారు. అవన్నీ తప్పండి. బైబుల్ సమాధానం చెప్పాలి. మన సొంత జ్ఞానం జోడిస్తే సెట్ అవ్వదు. మన సొంత ఆలోచనలను మన సొంత జ్ఞానాన్ని బైబుల్కి వేసి రుద్దుదామంటే సెట్ అవుతుంది. బైబుల్కి ఆధారం, బైబుల్కి సమాధానం బైబులే. ఈ కోడ్ 666 666. ఇక మనం కిందకు వచ్చే ఫుట్ నోట్లో 616. ఇదేంటంటే అదే ఒకే సంఖ్య. భాష మారేసరికి అక్కడ సంఖ్య మారొచ్చేమో కానీ దేవుడిచ్చిన కోడ్ ఒకటే. హెబ్రూ భాషలో 666, లాటిన్ గ్రీక్ వచ్చేసరికి అది 616 అయింది. కానీ సంఖ్య ఒకటే, మార్చడానికి వీల్లేదు. భాష మారొచ్చేమో కానీ సంఖ్య ఒకటే. అది 666 666. అది 66 కాదు, విడదీయడానికి వీలు లేదు. ఏముంది ఇందులో? ఇది ఒక ఆదాము గారి సంఖ్యని మనం విన్నాం. ఇక ఆదాము గారు తర్వాత దేవుడు ఇచ్చినటువంటి సంఖ్యను మనం ఈరోజు ఆలోచించాలి. గత వారం మీకు ఆల్రెడీ చెప్పాను. ఏ రోజుకి వచ్చో మనం మీకు చెప్పగలిగితే ముందుకెళ్తాను. ఎన్ని రోజుల కోసం మాట్లాడుకున్నాం? ఆదికాండం 1వ అధ్యాయం. మీరు రాసుకోండి, లేదంటే విని చెప్పండి, పర్వాలేదు. 4 కాదు, 2వ రోజుకి వచ్చాము. గత వారం 2వ దినం దగ్గర వరకు మాట్లాడుకుని ఆగాం. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి రాగలిగితే 2వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం రండి, వెనక్కి వచ్చేయండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది, చీకటి అగాది జలములపై. అంటే విశ్వంలో అప్పటి వరకు ఏమి కమ్మి ఉందంటే చీకటి కమ్మి ఉన్నది, వెలుగు లేదంటే ఈ విశ్వంలో వెలుగు లేదు. పరలోకంలో తండ్రి దగ్గర మాత్రమే సమీపింపరాని వెలుగు తేజస్సుతో దేవుడు ఉన్నాడు, దేవదూతలతో ఉన్నారు. కానీ విశ్వానికి వచ్చేసరికి వెలుగు లేదండి, చీకటితో కమ్మి ఉన్నది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. అంటే ఈ విశ్వమంతా ఎలాగున్నది అంటే చీకటితో కమ్మి ఉన్నది. ప్రారంభపు దశ. అప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఉప్పలమెట్ట కాదు, ఆదాము గారిని దాటుకుని వెనక్కి వెళ్ళిపోవాలి మనం. ఇంకా ఆదాము గారు అవ్వగారు లేరు అక్కడ, ఇంకా పుట్టలేదు, దేవుడు కలుగు చేయలేదు. వాళ్ళని దాటుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోవాలి. చాలా స్టార్టింగ్ ప్రారంభపు దశకు మనం అందరం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయారా? అంటే అందరూ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోయామంటే ప్రారంభపు విశ్వపు అంచుల దగ్గరికి వెళ్ళిపోయాం. అప్పటికి ఇదంతా చీకటితో ఉన్నది. ఏమండి ఇది మనకి ఎందుకంటారా? ఎందుకంటే ఇందులో జ్ఞానం ఉంది అన్నాడు. ఆ జ్ఞానం మనకు కావాలంటే దీని వివరణ మనకు కావాలి. ఇది చాలా ఈజీ అండి. సంఖ్య చూడగానే మనం భయపడిపోతాం, కానీ ఇందులో ఏముంది, మర్మం ఉందా, ఏముంది అనుకుంటాం. కానీ చాలా ఈజీ, చాలా చక్కగా అర్థమవుతుంది. ఓకేనా? మీరు జాగ్రత్తగా వినండి. మొదటి రోజు దేవుడు పడిన కష్టం చూడండి. కష్టం. వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది. దేవుడు చూసి మంచిదని చూసిన దేవుడు ఏం చేశాడు అని అంటే, అమ్మో ఇలా వెలుగుగానే ఉంటే నా పిల్లలకు రెస్ట్ కావాలి, నిద్ర కావాలి, చీకటిని కూడా చేద్దాము అనుకున్నాడు. అందుకు దానిని ఏం చేశాడంటే వెలుగుగా మార్చాడు, కొంత చీకటిగా మార్చాడు. వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. ఒక రోజు జరిగిపోయింది. ఇది విశ్వపు దినాలు. మనకిచ్చిన ఈ కాలం దినాలు కాదు. 24 గంటలు, 12 గంటలు, నెలకు 30 రోజులు, సంవత్సరం 365 రోజులు, ఈ లెక్కలు కాదు. మీరు దేవుడు చేసిన సృష్టి. చాలా మంది చేసిన తప్పిదే, అర్థం కాక దీన్ని వదిలేశారు. ప్రారంభంలోనే చాలా సబ్జెక్ట్ ఉంది, చాలా చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది, దేవుని కష్టం ఉంది అక్కడ. అమ్మయ్యా, ఒక రోజు అయింది. ఏం చేశాడు? ఒక రోజు దేవుడు చీకటిగా ఉన్నదాన్ని, అంధకార చీకటిగా ఉన్నటువంటి ఈ విశ్వాన్ని వెలుగుగా చేశాడు, చీకటిగా చేశాడు. అంటే పగలుగా చేశాడు,
రాత్రిగా చేశాడు. దానిని పగలు రాత్రి ఒక్క దినమాయెను. ఇక నెక్స్ట్ 6వ వచనం. ఏమంటే ఒక రోజు అయింది. 2వ రోజు ఏం చేశాడు చూద్దాం మనం. మరియు దేవుడైన జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరిచెను గాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింద జలములను మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం అయింది. మీది జలములు అనగానే మనం ఆకాశం వైపు చూడగా నీలి రంగు కనపడుతుంది. అంటే పైన ఏముందంటే దేవుడు జలాలను దాచారు. దాని అంతటి రాదండి, దాని అంతటి వర్షం వచ్చేస్తున్నప్పుడు రాదండి. ఈ పడినటువంటి వర్షం మరలా సముద్రాలకు వెళ్ళి వేడెక్కి ఆవిరిగా మారి మేఘాలలోనికి మేఘాలుగా మారి అదొక ప్రక్రియ. కానీ దేవుడు జలాలు మీది జలాలు క్రింది జలాలు అంటే వేరు చేశాడా? చేశాడు. వేరు చేసి దాన్ని ఏమన్నా వేరు చేశాడు. మీది జలములు క్రింది జలములు చేసి శరీర సహాయం చేయాలి. మీరు త్వరగా చదివితే ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఈ రోజు కూడా ఇది అవ్వదు. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయము కలుగగా. అమ్మయ్యా, ఇప్పుడు 2వ రోజు అయిందండి. అంటే మొదటి రోజు ఏమో పగలు రాత్రి చేశాడు. ఇక 2వ రోజు వచ్చేసరికి ఆకాశాన్ని విశాలపరిచాడు. అంటే ఆకాశమును క్రింద ఇంకా భూమి తయారవలా, గ్రహాలు తయారవలేదు, అప్పటికి విశాలం కలిగి చేశాడు. మొదటి రోజు వెలుగు రాత్రి అయిపోయింది, పగలు రాత్రి అయిపోయింది, 24 గంటలు ఒక రోజు అయింది. ఇక 2వ రోజు వచ్చేసరికి ఇంకా భూమి లేదండి ఇక్కడ. మరి ఏం చేశాడు? ఆకాశాన్ని వేరు చేశాడు, విశాలత కలుగు చేశాడు 2వ రోజు. ఇప్పుడు 2వ దినం ఆయను. అమ్మయ్యా, 2 రోజులు కష్టపడ్డాడండి. ఇక 3వ రోజు దగ్గరికి రాగలిగితే 14వ వచ్చిన. అంతేనా? 9. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములలో చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడునుగా. అమ్మయ్య, ఇప్పుడు భూమి తయారవుతుంది చూడండి. ఆరిన నేల కలుగుగాక అన్నాడు భూమి. ఇంకేం చేశాడు? ఇది 3వ రోజునా? ఇప్పుడు మనం ఎన్నో రోజులు ఉన్నాం? 3వ రోజులు ఉన్నాం. ఇప్పుడు 3వ రోజులో భూమి కలుగుగాక అన్నాడు. ఆరిన నేల తయారైంది. ఇక దానికి ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఇక నెక్స్ట్ జలాలను రాసులుగా చేశాడు. ఏమండి, ఇప్పుడు గోదావరిలు ఉన్నాయి కదా, నదులు. దాన్ని ఎవరైనా తవ్వారా? మన తాతలు కానీ మన పితరులు కానీ ఎవరైనా త్రవ్వి ఏమన్నా గోదావరికి దారిని తీశారంటారా? కొన్ని సముద్రాన్ని ఎవరైనా తవ్వి ఏమైనా గట్లుగా వేసారా? మన వాళ్ళు పూర్వీకులు లేదే. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజీ, కాటన్ ద్వారా కట్టాడండి. కాటన్ ద్వారా కట్టాడు, ఆకులు కట్టాడు, తలుపులు కట్టాడు. ఇక ఆయన ఏంటంటే అటు ఈస్ట్ గోదావరి అటు కాలువ క్రింద ఉన్న వాళ్ళకి నీళ్లు కావాలని ఏం చేశాడంటే అక్కడ ఆనకట్ట కట్టి ఆ క్రింద ఉన్న వాళ్ళకి కాలువలు తవ్వించి కాలువల కింద వాళ్ళకి దారులు ఇచ్చి వాళ్ళకి కావలసినటువంటి వ్యవసాయం, రైతులకు కావలసినట్టు నీరు సరఫరా చేశారు. మరి గోదావరి ఎవరు తవ్వారు? ఎవరు గట్లేశారు? మనుషులు కాదే. సముద్రాన్ని తవ్విన వాళ్ళు ఎవరు లేరే. అది సముద్రపు అంచులు తెలియదు, లోతు తెలియనటువంటి ఆ సముద్రాన్ని ఎవరు తయారు చేశారు అని మనం చరిత్రలోకి వెళ్ళిపోవాలి. 666 కోడ్. ఇది బుద్ధి గలవాడు లెక్కింపనిమ్మ, మృగము సంఖ్యను లెక్కింపనిమ్మ అన్నాడు. బుద్ధి గలవాడు ఎవరు అని అంటే వాక్యం తెలిసిన వాడే బుద్ధి కలిగిన వాడు. ఎవరికైతే వాక్యం వచ్చో వాళ్ళే దైవములు. వాక్యం రావాలి మనకి. బుద్ధిమంతుడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఎవరు బుద్ధిమంతులు అంటే వాక్యం వచ్చిన వారు, వాక్యం తెలిసిన వారు బుద్ధిమంతులు, అందరూ కాదు. ఈరోజు గోదావరి నదులు, సముద్రములు ఎవరు తయారు చేశారు? ఎవరు తవ్వరు? మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంది. భద్రాచలం ఏమైనా 3 ముక్కలుగా 3 పాయలుగా అయింది. ఒక పాయ మనకు వచ్చింది రాజమండ్రి. గోదావరి ఎవరు తవ్వలేదుగా. కొండలు ఎవరు కలిగి చేశారు? ఎవరు సమకూర్చలేదుగా. ఏమంటే ఈరోజు మనిషి చేస్తున్నటువంటి అతి భయంకరమైన తప్పు,
దేవుని కష్టాన్ని గుర్తించలేని మానవుడు ఇప్పుడు ఎలాండి 6 నెలల కలుగుగాకన్నాడు, భూమి కలిగింది, జలరాశులన్నిటిని సమకూర్చాడు, వాటికి సముద్రములని పేరు పెట్టాడు. అది మంచిదని దేవుడు చూశాడు. ఇది ఎన్నో రోజులు జరుగుతుంది? ఇది 3వ రోజులో ఉన్నప్పుడు మనం ప్రస్తుతానికి 3వ రోజు జరుగుతున్నటువంటి దేవుని కష్టం. చాలా మంది ఏమనుకుంటారంటే, ఊరుకోండి దేవుని కష్టం ఏంటి, ఆయన ఆపద మొక్కుల దేవుడు, అందుకే ఒక వారం వస్తారు, 2వ రోజు కనపడదు. అంటే ఆ సంఘానికి వెళ్ళాను కానండి, దేవుడు ఏ మేలు చేస్తూ వస్తావా అంటే నువ్వు దేవుడు కష్టం ఏంటో, దేవుని శక్తి ఏంటో, మహిమ ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో నీకు అర్థం కాలేదు కనుక ఆ పరలోకపు తండ్రిని ఆపద ముక్కుల వాడుగానే చూస్తున్నావు అన్నమాట. ఆపద ముక్కుల వాడుగా చూస్తే ఎలా? బైబిల్ ఏం తెలుస్తుంది? అసలు దేవుడు ఎవరో తెలియకుండా ఆయన ఆపద ముక్కుల వాడు అంటే ఎలా కుదురుతుంది? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన ఆల్రెడీ మనల్ని ఆశీర్వదించాడు, సమస్తాన్ని ధారాళముగా దయచేశాడు. మరలా ఆపద మొక్కులు వాడు, నేను ఆపదలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఇలాంటి కబుర్లు చెప్పకూడదు ప్రజలు. ఆల్రెడీ దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, నీకు సమస్తాన్ని సమకూర్చి ఆయన పడుతున్న కష్టాన్ని నువ్వు గుర్తిస్తే ఈ ఆలోచనలో నుంచి మనం బయటకు వస్తాం. ఆయన ఆపద మొక్కుల వాడుగానే చూడకండి, ఆయన ఆపద మొక్కుల వాడే, కానీ అక్కడ ఉండిపోతే మనలో డెవలప్మెంట్ ఉండదు, ఆత్మ ఎదగదు. ఆపద మొక్కుల వాడు సంఖ్యలోని కనుక మనం దేవుణ్ణి చూస్తూ ఉంటే మన ఆత్మ వర్ధిల్లదు. ఎప్పుడు చదవండి, భూమికి పని చెప్పాడు ఏమని, గడ్డిని తమ తమ జాతుల ప్రకారముగా వాటిలో విత్తనములు కలిగిన ఫలవృక్షములను భూమి మీద భూమి మొలిపించుగాక అన్నాడు. కోడి ముందా గుడ్డు ముందా? కోడి ముందా? కోడి ముందంటే గుడ్డు ముందంటారు, గుడ్డు ముందంటే కోడి ముందు, ఏమో అర్థం కాదు. ఎవరు కోటేస్తామో తెలియదు. కోడి ముందా? అమ్మా, కోడి లేకపోతే గుడ్డు లేదు, గుడ్డు లేకపోతే మరి ఎందుకు మీరు ముందంటున్నారు? విత్తనం కావాలి కదండి, విత్తనం లేకుండా మొక్కలు వచ్చింది, పంటలు వచ్చింది, గింజ ఏదో అలా సరిపెట్టుకున్నాం అంతే. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు చూడండి, భూమికి చెబుతున్నాడు, నువ్వు చెట్లు, వృక్షాలు, కొండలు, పర్వతాలు, ఇదిగో మహావృక్షములు నువ్వు పుట్టించో. ఏమంటే ఇక్కడ ఉన్నాయి చెట్లన్నీ మనం వేసామా? కొండ మీద ఎన్నో పెద్ద పెద్ద మ్రానులు 100 ఏళ్ళు బ్రతుకుతుంది ఒక్కొక్క చెట్టు. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 110 సంవత్సరాల నుంచి ఉంటుందండి ఈ చెట్టు. అంటే అమ్మా 5 సంవత్సరాలు బ్రతికిందా? మహావృక్షములు, చెట్టులు, పుట్టలు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మనకి కనిపిస్తున్నటువంటి ఆహారానికి అవసరమైనటువంటి ఫలాలు, ఆకుకూరలు, ఇవన్నీ ఎవరివి? చూసారా? మీరు కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా ఆలోచించి, ఎందుకంటే కోడ్ మనం 666 కోడ్లో ఉన్నాం, ఇప్పుడు విడగొడుతున్నాం దీన్ని. బుద్ధి గలవాడు ఎవరు? అందులో జ్ఞానం ఏంటి జ్ఞానం? ఒక మనుషుని సంఖ్య, మనుషుడు ఎవరో తెలిసిపోయి మనకు ఆదాము. ఇప్పుడు ఇందులో దేవుని సంఖ్య ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది. అదేనండి దేవుని కష్టం. ఈరోజు ఈ ప్రపంచ దేశాలలో ఈ కొండలు, చెట్లు, పుట్టలు, ఎన్ని రకాల జాతులు ఎలా వచ్చాయి? మనం వేసామా? మనం వేసేది ఏముంటుంది? మన పొలాన్ని దున్నుకొని మనం ఏదో పంట వేసుకుంటాం, మళ్ళీ కోసి తినేస్తాం. అది మన పంట. అది మనం వేసుకున్నది కాదని చెప్పేసి మనం ఏదైనా పండిస్తామంటే మనం పండించేది ఏముండదు, అది దేవుడే పండించాలి. దేవుడు భూమికి చెబుతున్నాడు, నీలో విత్తనములు కలిగినటువంటి ప్రతి వృక్షం మలాలి స్టార్ట్ చేయాలంటే భూమికి చెప్పాడు. అందుకేనండి చెత్త గడ్డి అది ఈ పనికిరాని చెట్లు, ఈ పనికొచ్చే చెట్లు, ఇవన్నీ ఎలా వచ్చాయి? మనం వేయలేదే. మన పితరులు వేసారా? వేయలేదే.
ప్రభుత్వం ఏమైనా వేసిందా? వేయలేదే. ఎలా వచ్చాయి? దేవుని కష్టం. దేవుడు కలుగుగాకని కానీ భూమికి చెబుతున్నాడు. భూమి చెట్లు ఒక్కటే కాదండి, ఇంకా ఏం కలుగు చేయమన్నాడో దేవుడు భూమికి ఎలాంటి పని చెప్పాడో మనకి ఇంకా ముందుకు వెళ్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మనకి ఎందుకు అనుకుంటున్నారా? దేవుని కష్టం తెలిస్తేనే 666 కోట్లు బయటకు వస్తుంది. రేషన్ కార్డు, బియ్యం కార్డు కాదు ఇది. బుర్రలో పెట్టేస్తున్నారు, చెవిలో పెట్టేస్తున్నారు, సిప్పులు పెట్టేస్తున్నారు. ఇది కాదు. ఇది మనకి జ్ఞానం ఎక్కువైపోయి ఈ భౌతిక సంబంధమైన ఈ చదువులు ఎక్కువైపోయి అధిక జ్ఞానం ఎక్కువైపోయి ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాం మనం. అంతే. అది 666 కోట్లు ఎందుకు అవుతుంది? అది దేవుడు చెప్పింది వేరు, దీన్ని తీసుకొచ్చి మనం కలిపింది వేరు. రేషన్ కార్డు, సిప్పులు, పప్పులు కాదు. ఇది ఆదాము గారి కోడ్ సంఖ్య, ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్యలో దేవుడు పడిన కష్టం, ఆయన సంఖ్య కలుస్తుంది. చూడండి, 666. ఇన్ని మొక్కలు, ఇంత ప్రకృతి ఎలా వచ్చింది? దేవుడు పడిన కష్టం. చాలా మందికి తెలియదండి దేవుడు కష్టపడటం ఏంటండి. ఆయన మనకు అన్ని ఇవ్వాలి కానీ మనం ఆపదలో ఉంటే మొక్కుకుంటే ఆయన ఇస్తాడు కానీ ఆయన కష్టపడతాం ఏంటంటే అదే అర్థమైంది. అంత మించి ఎదుగుదల లేదు ఈరోజు ప్రజలకు. లేదా కోడ్ తెలియాలి మనకి. కోడ్ తెలియాలంటే జ్ఞానం కావాలి, బుద్ధిమంతుడే ఉండాలి, మనం బుద్ధి కలిగిన వారమై ఉండాలి. నెక్స్ట్ చదవండి. అస్తమయమును ఉదయమును కలగగా, అమ్మయ్య 3 రోజు అయిందండి. 3 రోజులు కష్టపడ్డాడు. 3 రోజులకి ఎన్ని వచ్చాయి? మొదటి రోజేమో వెలుగును చీకటిని వేరు చేసి పగలు రాత్రిని చేసేసాడు, 1 రోజు అయింది. ఇక 2వ రోజు విశాలత కలిగి చేశాడు, జలాలను వేరుపరిచాడు. ఏమంటే ఇక 3వ రోజుకి వచ్చేసరికి ఇదిగో సముద్రాలు, జలాలు రాసులుగా పెట్టాడు, వాటికి సరిహద్దులు పెట్టాడు. ఏమండి ఈ 3వ రోజున సరిహద్దులు పెట్టినటువంటి దేవుడు ఏం చేశాడు? భూమి ఆరిన నేల కలుగుగాక అన్నాడు. ఇక కలుగు చేసిన దేవుడు అందులో గడ్డి మొలుచునుగాక, విత్తనములు కలిగిన వృక్షాలు, ప్రతి జాతి. ఎన్ని రకాల చెట్లు అండి. ఒక చెట్టు తయారు చేయడం మనకు రాదు. క్రాసింగ్ అంత డూప్లికేటేగా. ఒక చెట్టు దేవుడు ఇచ్చిన చెట్లో నుంచి క్రాస్ చేస్తారు, దాన్ని ఇంకో దాన్ని తయారు చేస్తానండి. ఈ చెట్టు లేకుండా నువ్వు చేయలేవా? దేవుడు చెట్టు కలిగి చేసాడు. దేవుడు యొక్క ఇచ్చినటువంటి ఆధారాలు లేకుండా నువ్వు సొంతంగా చెట్టు తయారు చేయి. ఏదో చెట్టు, ఏదో గడ్డి మనిషిని వాళ్ళు అవుతుందా? నీకంత చదువు ఉంటే, టెక్నాలజీ ఉంటే, ఏముంటే మనిషి వాళ్ళు అవదండి. అవునప్పుడు ఎలా వచ్చిందని ఏనాడైనా ఆలోచించిందా ఈ మనుషుడు? ఈ విశ్వము, ఇన్ని చెట్లు, ఇన్ని రకరకాల జాతులు ఎలా వచ్చాయి, ఇన్ని జాతులు వృక్షాలు ఎలా వచ్చాయి ఏనాడైనా మనిషి ఆలోచించండి? ఆలోచించడు మనిషి. అందుకే హెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం అంటాడండి, వారు వినినను వినకపోయను చెప్పలే. నువ్వు చెప్పు, వాళ్ళు వినరు నాయన. ప్రజలు వినరని దేవుడు పరలోకమందున కన్న తండ్రి చెప్పేశాడు హెజ్కేలు గ్రంథంలో, నరపుత్రుడని హెజ్కేలుకి. 7వ వచనం అదే మాట్లాడుతున్నాడు, వారు వినినను వినకపోయినను. 3వ అధ్యాయం 14, వారు వినినను వినకపోయిన. వారు వినరని దేవుడు చెప్పాడండి. ప్రవక్తలు చెప్పలేదు, మనుషులు చెప్పలేదు, ప్రజలు వినరు అని దేవుడు ఎప్పుడూ చెప్పాడు. మరి వినడానికి ఎందుకు ప్రభు నువ్వు చెప్పెళ్ళి? ఉపయోగం లేనప్పుడు ఎందుకు ప్రభు నువ్వు చెప్పెళ్ళి? ఏదైనా పని ఉంటే వెళ్తాం, ఉపయోగం ఉంటే వెళ్తాం, ఉపకారం ఉంటే వెళ్తాం. పని లేనప్పుడు ఎందుకు? వాళ్ళు మన మాట విన్నప్పుడు వాళ్ళ దగ్గర మనం ఎందుకు వెళ్ళాలి? నువ్వు వెళ్ళు, నేను సెలవిచ్చాను వెళ్ళి చెప్పాను. వాళ్ళు విననొల్లని జనాంగం అన్నాడు అక్కడ, ఇశ్రాయేలు జనాంగం. వచ్చేయండి ఆదికాండంకి వచ్చేయండి. దీని మంచి మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మనం చక్కగా అర్థమైపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎన్నో రోజులకు వచ్చాం మనం? అమ్మా 3వ రోజు అయిపోయిందా? అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయెను. ఇప్పుడు 4వ దినంలోనికి రండి. 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక అన్నాడు. జ్యోతులు అవి సూచనలను
కాలములను దిన సంవత్సరములు. ఈరోజు మనకి 12 గంటలు, వారం, నెలలు, 365 రోజులు, తర్వాత 3 కాలాలు కలుగుతున్నాయంటే కారణం సూర్యుడు చంద్రుడు అన్న కాలాలు, ఋతువులు కలుగుతాయి. అవి లేకపోతే మనకి ఏం రావు. చంద్రుడు వలన కాలాలు కలుగుతున్నాయి, ఋతువులు కలుగుతున్నాయి. దేవుడు 2 జ్యోతులను పెట్టాట. చూచుటకై ఉంచును గాక నీవు భూమి మీద వెలిగించుటకు, అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక నీవు పలికెను. అనగా పగటిని ఏలడానికేమో పెద్ద జ్యోతి అనగా సూర్యుడు, రాత్రి నేలడానికి చిన్న జ్యోతి అనగా చంద్రుడు. వీటికి తోడు నక్షత్రాలను కలుగజేశాడు, గ్రహాలను కలుగజేశాడు. ఇవన్నీ దేవుడికి అవసరం. దేవుడికి వీటితో పనే ఉంటుంది. ఆయనకి ఈ గాలి ఎందుకు, ఈ నీరు ఎందుకు, ఈ ఎండ ఎందుకు, ఈ రోజులు ఎందుకు, ఈ కాలాలు ఆయనకి ఎందుకు? ఆయనకి కావాలని చేస్తున్నాడు ఆయన, లేదా ఆయన తినడానికి చేస్తున్నాడు? ఆయనకి ఎందుకండి ఆహారం? ఆయనకి అవసరం లేదు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాని మహాదేవుడు. భూమి ఎక్కడ సరిపోతుంది? ఇందులో ఉన్న ఈ గడ్డి పరకలో, ఈ కాయలు, ఈ ఫ్రూట్స్, ఈ ఆకుకూరలు ఆయనకి ఎందుకండి? కానీ దేవుడు మనసును చూస్తాడు. భూమి మీద ఉన్న చీమ లాంటి ఈ మానవ బ్రతుకు, ఈ మానవ జీవుల కోసం ఆ దేవుడు ఇంత కష్టపడ్డాడు. ఈ గ్రహాలు ఎందుకు, ఈ విశ్వం ఎందుకు, ఈ యొక్క పగలు రాత్రులు ఎందుకు, చీకటిలు ఎందుకు, ఈ భూమి ఎందుకు, సముద్రాలు ఎందుకు, నీరు ఎందుకు, ఎందుకు 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 చేశాడంటే ఆయన కష్టం నీ కోసం, నా కోసం. ఎక్కడికి వచ్చాం? భూమి మీద వెలుగునిచ్చుటకు, పగటిని రాత్రిని వేరు చేసి కిందకు వచ్చాను. 18వ వచనం. భూమి మీద వెలుగిచ్చుటకు, పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగు చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయము ఉదయము కలుగగా. అమ్మయ్యా, ఎన్ని రోజులు వచ్చాము? 4 రోజులు వచ్చాము. ఏమంటే దేవుడు తయారు చేసిన అన్నీ చూసి ఆనందపడుతున్నాడు. మంచిది అన్నాడు. అన్నిటికీ మంచిది అన్నాడు. మంచిది అనగానే మంచి పదం చూసి చాలా ఆనందపడ్డాడు. అమ్మయ్య మంచిది. ఇప్పుడు మనం 5వ రోజున అడుగు పెడతాం. 26వ వచనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాక నీవు. ఇప్పుడు ఎవరు తయారు చేశారండి? భూమికి చెబుతున్నాడు. ఇప్పుడు సముద్రంలో చేపలు ఉన్నాయి, గోదావరిలో చేపలు ఉన్నాయి. వాటికి ఏమైనా ఆహారం పెడుతున్నారా మనుషులు? గోదావరిలో ఏదో చిన్న చెరువు తవ్వుకొని ఆ గోదావరిలో సముద్రంలో పుట్టినటువంటి చేప పిల్లలు తెచ్చుకొని అందులో వేసుకుని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాటికి మేత వేసి పెంచుతున్నాడు. చేపలు రొయ్యలు పెంచుకుని వాటికి మళ్ళీ ఇంజక్షన్ చేసేస్తున్నారండి. ఈ మధ్య బాగా బలిసిపోవాలని చేపలు ఇంజక్షన్ చేసి చెరువులు వదిలేస్తున్నారు. వాటికి మందెట్టేసి అంటే ఇంకా త్వరగా ఎదిగిపోవాలి. డబ్బు క్రూర మృగం ఇంకా బాగా బీరువాలో బ్యాంకుల్లో తొక్కేయాలి. మరి మనుషులు చచ్చిపోనే, మనుషులు చస్తే నాకేంటి, బ్రతికితే నాకేంటి? నాకు కావలసింది క్రూర మృగం, డబ్బు. ఎంత భయంకరమైనదండి క్రూర మృగం. 8 వారాలు విన్నాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు భూమితో, భూమి నీ చుట్టూ నేను జలాలు పెట్టాను. నీరు జలాలలో నుండి చేపలు నువ్వే పుట్టించాలి, నీలో నుంచి రావాలి. ఏంటి? నీళ్లు చేపలు వస్తాయి, నీటిలోనే చేపలు పుట్టాలా? నేనేం తప్పు చెప్పుకున్నా అక్కడ ఉందా? ఇంకా ముందుకెళ్తే మీకు అర్థం. చేపలు ఉంటాయి కదండి, పక్షులను కూడా భూమి పుట్టించమని దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. జ్ఞానం అండి, అందులో జ్ఞానము కలదు అన్నాడు. ఏంటి జ్ఞానం, ఏంటి బుద్ధి? ఇంకొంచెం ముందు చదవండి. అక్కడ 21వ వచనం. దేవుడు జలములలో
వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించును. మహామత్యములు జీవము కలిగి చలించి వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. నీటికి చెప్పాడు, జలరాశులకు చెప్పాడు. ఇప్పటికే పడుతున్న ఈ తుఫాను వరదల వల్ల ఆల్రెడీ భద్రాచలం 3వ డేంజర్ జోన్కి వచ్చేసింది హెచ్చరిక. ఇప్పటికే 2వ జోన్ దాటేసేసింది, 3వ ప్రమాదపు హెచ్చరికలోనికి వచ్చేసింది. ఇక వర్షాలు కనుక ఇలాగే పడితే భద్రాచలం మునిగిపోతుంది. ఇక క్రింద ఉన్న పల్లపు ప్రాంతాలు ఎన్నో గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నది. హెచ్చరిక, ప్రకటన. ఇప్పటికే పడుతున్న వర్షాల వల్ల మూడవ ప్రమాదపు అంచులకు వచ్చేసింది. దేవుడు జలాలకు చెబుతున్నాడు, జలాలు మీరు చేపలు పుట్టాలి. మీరు ఏమైనా ఎక్కడైనా చిన్న చిన్న గోతులు ఉన్న చూసారు, ఆ గోతుల్లో చేపలు పట్టేసుకుంటారు వెళ్ళి. అందులో ఎవరు వేసారు? ఎవరు ఇలా ఎలా వచ్చింది? భూమి పుట్టించింది, నీళ్ళు పుట్టించాయి. దేవుడు చెప్పాడు వాడికి పని. గోతులో చేపలు ఎలా వచ్చాయి? ఎవరు వేయలేదుగా. చెరువులు అంటే మనం వేసుకుని మనం బ్రతికించుకుంటున్నాం మందెట్టుకుని. మరి ఏమీ లేని, ఎవరూ పెట్టలేని, ఎవరు అందులో వేయలేదే చేపలు. అందులో చేపలు ఎలా వచ్చాయి? బురద గోతులో. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. సముద్రంలో చేపలు ఎవరు వేశారు? ఎవరు పెంచుతున్నారు? ఎవరు ఆ పిల్లలు వేశారు? ఎవరు పెంచుతున్నారు? ఎవరు వాటికి భోజనం పెడుతున్నారు? ఎవరు ఆహారం పెడుతున్నారు? ఎవరు అట్లేదే. గోదావరిలో ఎవరు వేశారు చేపలు? ఎవరు వేయలేదే. మరి ఎలా వచ్చాయి? ఎలా పుడుతున్నాయి? పట్టుకుంటున్నావు, తెచ్చుకుంటున్నావు, వండుకుని తింటున్నావు. రకరకాల జాతులు. అబ్బాబ్బా, ఎన్ని జాతులు అండి. ఈ చేప నచ్చలేదా? ఆ చేప నచ్చలేదు. ఈ చేప నచ్చలేదు, ఆ చేప నచ్చలేదు. మరి ఎన్ని చేపలు తింటావు? అబ్బా, ఎన్నో జాతులు. ఆ రోజుకు ఒక రకమైన చేప. పొద్దునే ఇడ్లీ ఉండవు, ఇడ్లీ బాలేదట. మరి ఏం బాగుంది? దోశ బాలేదట. పూరి బాలేదట. గారి బాలేదట. వడ కాదంట. బజ్జీలు కాకపోతే ఏదో గడ్డి. నచ్చలేదా? నచ్చలేదు. ఇన్ని రకాల రుచులు, ఇన్ని రకాల ఆహార పదార్థాలు నీకు ఎలా వచ్చాయి? నీ నాలుక ఇన్ని రకరకాల రుచులను చూపించగలిగిందంటే కారణం ఎవరు? ఏనాడైనా ఆలోచించిందా ఈ మానవ జాతి? అందులో జ్ఞానం ఉన్నది. ఇదేనండి జ్ఞానం. ఏం ఆలోచించింది ఈరోజు మనుషులు? చెప్పండి. దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆదివారం వచ్చి కూర్చుని వెళ్ళిపోతే కష్టం అనుకుంటుంది ఈ మనుషులు, విశ్వాసులు, క్రైస్తవులు. కాదండి. నువ్వు దేవుని కోసం కష్టపడిన కష్టం ఏది? నువ్వు దేవుని కోసం సంపాదించిన ఆత్మలు ఏవి? నువ్వు తిరిగిన ప్రాంతాలు ఏవి? నువ్వు కష్టపడినటువంటి కష్టం ఏది? ఏది కష్టం ఏది? క్రైస్తవులు లేదండి. ఆపద ముక్కుల దేవుడు. ఆదివారం వెళ్ళాం, కూర్చున్నాం, ఆ దేవుడు అన్నీ చేస్తాడు అంతే. అంతవరకు నేర్చుకోండి. జ్ఞానం లేదండి. ఇందులో జ్ఞానం ఉంది. కోడ్ 666 సంఖ్యలో ఏముంది? జ్ఞానం ఉంది. దోశ సరిపోవట్లేదంట. దోశ తింటే చప్పగా ఉంటుందని ఉల్లి దోశ, అందులో మరో యాడ్ చేశారు. మళ్ళీ ఏంటది? ఇది బాగా చెప్తారు. ఎగ్గట, ఎగ్గో లెగ్గో. అదెందుకు నీకు? మళ్ళీ అందులో నీసెందుకు? అమ్మ కుదరదు. ఈ దోశ కూడా సరిపోవట్లేదని మసాలా దోశ. ఆహా, ఇంకా బాగా పట్ట బాగా విరిగిపోయి, గ్యాస్ బాగా విరిగిపోయి మసాలా దోశ, ఉప్మా దోశ, ఉప్మా పెసరెట్టు. అబ్బా, ఎందుకంటే అంత గడ్డి, ఎంత టేస్ట్ అండి. ఎలా వచ్చాయి ఇవన్నీ? ఈ చేప నచ్చలేదండి, ఈ చేప బాగోదండి. ఆహా, బాగోపోతే ఇంకో చేప, ఆ చేప బాగుంటుందండి. ఆహా, ఈ చేప బాగుంటుంది. ఎక్కడ బాబు? ఈ మధ్య ఎర్రనీరుకి గోదావరిలో నీరు మారిపోయింది కదా. ఇలసగా ఉన్నటువంటి చేప కాస్త తన జీవితాన్ని, తన రంగును, రుచిని మార్చుకుంటుంది. అది ఇలసగా, పులసగా మారిపోతుంది. అది మొన్న కానీ కొన్నాడు. ఎంత? 5,000 6,000 అంట. ఇంతే ఉంటుంది. మరి అందులో ఎప్పుడో ఒకసారి తింటా నేను అంతే. అది వండడం కుదరాలి. దానికోసం ఇప్పుడు రాజమండ్రి, కొవ్వూరు, ధవళేశ్వరులు జనం మీద పడుతుందండి. ఒక్కొక్కటి 6,000 5,000 15,000 పెట్టుకుంటున్నారు చేప. 20,000 30,000 అదే. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు కదా, మనం ఏం చేయలేము. తినాలంటే అంతలండి. ఎందుకు ఇన్ని రంగులు, ఇన్ని జాతులు ఎలా వచ్చాయి? పోనీ తల్లి గర్భవతి అయింది, అయిన తర్వాత ముగించేస్తాను.
తల్లి గర్భవతి అయిన తర్వాత కడుపులోని బిడ్డ పెరుగుతున్న ఆడపిల్ల మగపిల్లడు ఎవరో మొత్తంలో శిశువు పెరుగుతున్నారు. ఈ తల్లికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. పుట్టేది ఆడపిల్ల మగపిల్లడా? ఆడపిల్ల అయితే ఏ గౌను కొందాం, మగపిల్లడైతే ఏ జీన్స్ ప్యాంట్ కొందాం, ఇక్కడ పుట్టగా వేసేద్దామని. వాడికి ఏ బొమ్మలు కొందాం, వీళ్ళకి ఏ బొమ్మలు కొందాం, వీళ్ళకి ఎలాంటి రంగులు కలిగినటువంటి ఆ వస్తువులను మనం కొనేసి రెడీ చేసుకుందాం. ఇది తల్లికి ఉండే ఆలోచన, గర్భవతి అయిన తల్లులకి. మొత్తం మీద ఏదో రకంగా అబ్బాయి అయితే అబ్బాయికి సంబంధించిన బట్టలు కొంటాం, అమ్మాయి అయితే అమ్మాయికి సంబంధించిన బట్టలు కొనుక్కున్నాం, వాళ్ళు ఆడుకునే వస్తువులు కొంటాం. ఇంత కష్టపడి మీరు కొన్నారు కదా, ఆ కొన్నారు వాళ్ళ జీవితకాలం వేసుకుంటాడు బట్టలు అయ్యి. ఆ 2వ నెల 3వ నెల వచ్చేసరికి ఇంకా బట్టలు లేదా గౌను ఇదే అప్పుడు ఎంత ఎదిగిపోయి అంటామా, అరే బాబు ఈ బట్టలు సరిపోలేదు, మళ్ళీ బట్టలు కొందాం. పితరులు కొన్ని వందల సంవత్సరాల కోట్ల సంవత్సరాల నుండి మన పితరులు ఆహారం తింటున్నారే, అయిపోలేదు. ఎప్పుడు సముద్రంలో చేపలు ఖాళీ అవ్వలేదు, గోదావరిలో చేపలు ఖాళీ అవ్వలేదు, నీరు తగ్గిపోలేదు, ఈ ఫలవృక్షాలు ఎప్పటికప్పుడు ఎదుగుతున్నాయి, నీకు కావలసిన మృగాలు అక్కడ రాశాడు, అక్కడ జంతువులు తయారవుతున్నాయి, గేదలు మేకలు పక్షులు ఏమండి ఇవన్నీ కోసుకుంటున్నాం, తింటున్నాం. పక్షులు రెక్కల కలిగిన ప్రతి జాతి మళ్ళీ ఒక పక్షి కుదరదట, కౌజుపిక్ట్ అంట, కోడిపుంజి అంట. మళ్ళీ ఇందులో ఏంటంటే నల్ల పెట్ట బాగా రుచుకుంటుందంటే చాలా మంది దగ్గర వింటాను. మా పక్కింటి కోళ్ళు పెంచుతారు, వాళ్ళని అడిగాను, కుమారి అమ్మాయి నల్ల పెట్ట బాగుంటుందంట మీ దగ్గర ఉందంటే తెగ నవ్వుకుంది ఆవిడ. ఫాస్ట్ గారు అదేంటంటే అలాగే అడుగుతున్నారంటే, ఏమో నాకు తెలియదు, ఎవరు అడిగింది నేను అడిగానంటే, అబ్బాయి కోళ్ళు లేవన్నా, కోళ్ళు ఉన్నాయి, డబ్బులు ఇచ్చేస్తున్నాను. వర్షాకాలం కదా చక్కగా వండుకొని తిందాం. నువ్వు గొప్పల మంగమ్మ అనుకున్నారు కదా, ఇంట్లోనే వాతావరణం కదా చల్లగా ఉంది, నాడు కూడా కొంచెం ఎందుకో లాగిందనమాట. అని పక్కా ఉన్న అడిగితే భాస్కర్ ఏం లేవండి, కోళ్ళు ఏం లేవండి, డబ్బులు ఇచ్చేస్తామమ్మా. రుచి రంగు రుచి ఎన్ని ఎలా వచ్చాయి. ఆనాటి నుంచి నేటి వరకు సమృద్ధి అనేది ఆగిపోలేదే. నీకు ఎన్ని రకాల ఫ్రూట్స్ కావాలి, ఫలాలు కావాలి, ఎన్ని రకాల ఆకుకూరలు కావాలి, ఆనాటి నుంచి నేటి వరకు ఎంత సమృద్ధి ఇచ్చాడండి దేవుడు. కష్టం అండి, ఈనాడు తరిగిపోలేదు. శరీర అవసరతల కొరకు ఈరోజు మనుషులు దేవుణ్ణి నమ్ముకొని దేవుని దగ్గరికి వచ్చి శరీర అవసరతలు కోరుకుంటున్నారు తప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు ఈరోజు ఎవరికి ఉన్నాయి చెప్పండి. ఇది ఆదాము గారి కోడు, ఇందులో దేవుని సంఖ్య. కానీ మనుషులు ఏం చేశారు చెప్పమంటారా? టైం అయిపోయింది, మిగిలిన వచ్చేవారు మాట్లాడుకుంటారు. ఆదాము గారు సంఖ్య అయినటువంటి ఇది దేవుని కోడ్ అయినటువంటి ఈ కోడ్ కాస్త మృగము కోడ్లోనికి మనుషులు వెళ్ళిపోతున్నారు. కంగారు పడకండి, బట్టలు తడిసిపోయిన పర్లేదు, ఎండి చేపలు తడిసిపోయినా పర్లేదు. చాలా మంది ఇదే గొడవ. మరలగుడు కూడా ఏం చేస్తావు తెలుసా, వర్షం ఇక లేచినప్పుడు వేసాయి గేట్లు వేసాయి. వీళ్ళు ఏం చేస్తారో తెలిసి కొంతమంది వాకింగ్ చెబుతున్నట్టు లేచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిందంటే అమ్మ బట్టలు తడిసిపోతున్నాయి అక్కడ అంటే కావా, అసలు నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు బట్టలు ఎందుకు వేసావు ఏమ్మా? వాళ్ళు తడుతూ తడిసిపోయి కావండి. మీరు టెన్షన్ పడుతుంది, ఓకేమ్మా నా టైం అయిపోయింది. ఎండి దగ్గర బట్టలు వేసాము, ఎండి చేపలు ఆరబెట్టాను, పప్పులు ఆరబెట్టాను. ఎవరు ఆరబెట్టడం గుడికామన్నారు? అసలు ఆరబెట్టి ఎందుకు గుడికి కూర్చో, తప్పు ఇదే మద్దతు. ఇలాంటి పనులు చేయదు. తుఫాను కనుక వర్షం కనుక దాన్ని మనది చేసుకుంటుంది, మన పని మనం చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ ఎన్నో రోజుకి వచ్చాం మనం? 5వ రోజు అయిపోయిందా? 23 ఏముంది? దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడని పక్షులకి, భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు, చేపలు, ఆకాశ పక్షులు వీటన్నిటిని దీవించాడంటే దేవుడు. మనలే కాదు, వాటిని కూడా దీవించాడు. ఏమంటే దేవుడు వాటిని ఆశీర్వదించాడంట. పక్షులను, జీవరాశులను, మృగాలను, జంతువులను, ఇదిగో చేపలు, అన్నిటినీ పురుగులు అన్నీ ఉన్నాయి ఇక్కడ రాయబడింది. భూమి మీద ప్రాకు పురుగులు వీటన్నిటిని దేవుడు ఆశీర్వదించాడు. అమ్మయ్య ఇప్పుడు ఎన్నో అయింది?
5 రోజులు. ఇప్పుడు 6వ రోజుకి వచ్చేయండి. 6వ రోజుకి వస్తే టైం అయిపోయింది. ఈలోగా తుఫాను కూడా స్టార్ట్ అయ్యింది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మీరు సంగతి వచ్చేవారు మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఒక సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని సంఖ్య అయినటువంటి ఈ సంఖ్య ఏ సంఖ్యగా మారిపోయిందో తెలుసా? అమ్మ వినండి, ఆ గేట్ తలుపు వేసేది ఏ సంఖ్యగా మారిపోయింది? ఇప్పుడు 11వ అధ్యాయం చదివి అన్నమాట, ముగించుకున్నాం. ప్రకటన గ్రంథం 13:18 చివరి వచ్చిన అది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఏమన్నా ఆగండి, ఇక్కడ మృగం ఎందుకు వచ్చింది? బుద్ధి గలవాడు మృగము సంఖ్యను, మృగం ఎందుకు వచ్చింది? అందులోకి దేవుని సంఖ్యలోకి మృగం ఎందుకు వచ్చింది అంటే దేవుని సంఖ్య కాస్త అది మృగము సంఖ్యగా మారిపోయింది. 666 దేవుని సంఖ్య. ఆదాము కోడు, ఆదాముకు దేవుడు ఇచ్చిన కోడు, అందులో దేవుని సంఖ్య ఉంది. 6 రోజులు కష్టపడిన కష్టం అండి. 6వ రోజున దేవుడు మనిషిని చేశాడు, టైం అయిపోయింది. 6వ రోజున దేవుడు ఇంకా అన్ని కలుగజేసి మనిషిని చేశాడు. 6వ సంఖ్య 6. ఫస్ట్ మొదటి 6 దేవునిది కోడు. 666లో 6 మొదటి 6 దేవుని కోడది, దేవుని సంఖ్య. 6 రోజులు కష్టపడ్డాడండి దేవుడు. 6వ రోజున మనల్ని నిర్మించాడు, మనలను కలిగి చేశాడు. ఏమంటే పిల్లల్ని కంటే పిల్లలు అవుతారా, కొంటే పిల్లలు అవుతారా? కనాలి అంటే రక్తం పంచుకు పుట్టాలి. పుట్టినటువంటి వారే కన్న పిల్లలు అవుతారు, వారసులు అవుతారు. మరి దేవుడు అన్నిటినీ కలుగుగాక 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 అన్న దేవుడు ఆదాము దగ్గరికి వచ్చేసరికి కలుగుగాక ఆదాము అన్నడా? లేదు. ఏం చేసాడు తెలుసండి? ఆయన మరుగుతున్న మట్టి, మామూలు మట్టి కాదు, దానికోసం ఎప్పుడూ చెప్తాను. ఏదో మట్టిని తీసేసి బొమ్మ తయారు చేయనుకోకండి. మరుగుతున్న మట్టిని తీసి ఇదిగో ఆదాముగా బొమ్మ చేశాడు. బొమ్మ అప్పుడు కొడుకు అవుతాడు, కొంటే కొడుకవుడు. కనాలి, రక్తాన్ని పంచుకుని రక్త మాంసాలు పంచుకు పుట్టాలి. పుడితే వారసుడు కొడుకు అవుతాడు. ఇప్పుడు ఆదాము గారి బొమ్మ చేశాడు, చేతులతో ఆయన స్వహస్తాలతో చేశాడు. ఈ సృష్టి అంతా కలుగుగా తన మాటతో చేశాడు, తన వాక్కుతో చేశాడు. కానీ కుమారుని కంటున్నాడు చూడండి, తయారు చేశాడు. ఆయన నాసికారంధము, ముక్కులో ఉన్నటువంటి తన నాసికారంధంలో తన జీవాత్మను పంపించాడు, తన రక్తాన్ని పంపించాడు. కుమారుడయ్యాడు, కన్నాడు. ఇక ఆదాము అవ్వడు వారి గర్భాల గుండా వచ్చినటువంటి మనము మొదటి సంఖ్య, ఒక మనుషుని సంఖ్య ఆదాము సంఖ్య. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, ఎప్పటి వరకు సమృద్ధితో ఇచ్చాడు. ఇంకా ఏంటి దేవుణ్ణి అడుగుతున్నామా? ధారాళముగా దయచేసిన దేవుణ్ణి మనం అడుగుతున్నాం ఏంటి? ఏనాడైనా పరలోక సంబంధమైన వాటి కోసం ఆలోచించారా? పరలోక సంబంధం గురించి మాట్లాడారా? పరలోకం కోసం కష్టపడ్డారా? శ్రమపడ్డారా? ఏది ఎప్పుడు చూసిన భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ఈ క్షయమైపోయేటువంటి జీవితం కోసమే మనిషి ఆలోచిస్తున్నాడు, ఆరాటపడుతున్నాడు తప్ప దేవుడిని పడిన కష్టాలు ఈరోజు గుర్తించలేక నేను కూడా కష్టపడని ఆలోచన ఈరోజు ఏ మనిషికి లేదండి. అందుకేనండి ఇది మృగము సంఖ్యగా మారిపోయింది. తలవంచని ప్రార్థన చేసుకుందాం. వచ్చేవారు మీకు ఇంకా ఎవరైనా చెప్తాను. దయగలిగిన దేవా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధిలో కొన్ని మాటలు ఉన్నతమైనటువంటి సందేశాలు గత వారంలో మాట్లాడుతున్నారు. చేరవచ్చు ప్రతి బిడ్డను చెప్పబడిన మాటలు వారి హృదయాలలో ముద్రించి ఫలించి దీవించి మన యేసు నామములో అడుగుతున్నాం. ఆమె అందరికీ వందనాలండి.